హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. మనం పాలిటెక్నిక్, టీఎస్ఆర్జేసీ, ఏపీఆర్జేసీ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో భాగంగా మ్యాథ్స్కి సంబంధించిన బిట్స్ని చూడడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం గత వీడియోస్లలో రియల్ నంబర్స్ మరియు సెట్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని చూడడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోస్ని చూడనట్టయితే డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళి ఆ లింక్స్ని క్లిక్ చేసి ఆ వీడియోని వాచ్ చేయండి. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో సమితులకు సంబంధించి సెట్స్లోని ఇంకొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనం చూడబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 51. ఇఫ్ బి ఈక్వల్స్ టు సెట్ 1, 7, 2, 0, 6 దెన్ నంబర్ ఆఫ్ బి. సో ఇక్కడ బి అనే సమితి ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో ఉన్న మూలకాలు 1, 7, 2, 0, 6 అయినా ఎన్ ఆఫ్ బి, నంబర్ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే బిలోని మూలకాల సంఖ్య ఎంత అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? క్లియర్గా 5 మూలకాలు ఉన్నాయి. కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎన్ ఆఫ్ 5. సో ఇక్కడ పై అంటే మనకు తెలుసు ఎంటీ సెట్, శూన్య సమితి అని. శూన్య సమితిలోని మూలకాల సంఖ్య. శూన్య సమితి అంటే అందులో ఎలాంటి మూలకాలు ఉన్నాయని మనకు తెలుసు. కాబట్టి నంబర్ ఆఫ్ పై ఎంత అవుతుంది? శూన్య సమితిలోని మూలకాల సంఖ్య ఎంత అవుతుంది? మనకు 0 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రోస్టర్ ఫార్మ్ ఆఫ్ ద సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 విచ్ లై బిట్వీన్ 25 అండ్ 50 ఈజ్. 5 యొక్క గుణిజాలు ఏవైతే 25 మరియు 50 మధ్యలో ఉన్నాయో ఆ 5 యొక్క గుణిజాలను మనం రోస్టర్ ఫామ్, జాబితా రూపం రాయాలి. సో చెప్పండి, 5 యొక్క గుణిజాలు 25 మరియు 50 మధ్య గల 5 యొక్క గుణిజాలు ఏంటివి? 30, 35, 40, 45. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బి ఈక్వల్స్ టు సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 6 గివ్స్ బి ఈక్వల్స్ టు వాట్. సో ఇక్కడ బి అనే సమితి మనకు సమితి నిర్మాణ రూపం, లాక్షణిక రూపం ఇవ్వడం జరిగింది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ బి అనే సమితిలో ఎక్స్ అనే మూలకం ఎలా ఉంది? ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 6 అయ్యేటట్టు ఉంది. సో ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 6 అయ్యే విధంగా ఉంటే బి అనే సమితి ఏమవుతుంది? బిలోని మూలకాలు ఏమవుతాయని ఇక్కడ అడుగుతుండు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 6 కావాలంటే ఇక్కడ మనం తీసుకున్న ఆప్షన్లలో ఏది సరైన ఆప్షన్? 3 తీసుకుంటే 3 ప్లస్ 3 ఈక్వల్ టు 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ సరైన ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అండ్ బి ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్. ఏ అనేది మనకు అన్ని సమద్విబాహు త్రిభుజాలను కలిగిన సమితి అండ్ బి అనేది అన్ని సమబాహు త్రిభుజాలను కలిగిన సమితి. అయినా ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అని అడుగుతుంది. సో ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే మనం ఏం తీసుకుంటాం? 2 సమితులలో ఉన్న ఉమ్మడి మూలకాలు, కామన్ ఎలిమెంట్స్ని తీసుకోవాలి. మరి ఇక్కడ ఏకి బికి ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఏ సెట్లో మరియు బి సెట్లో వచ్చే ఎలిమెంట్స్ ట్రయాంగిల్స్. ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ ట్రయాంగిల్స్, ఏవైనా ట్రయాంగిల్స్ రెండిట్లలో ఉన్న ట్రయాంగిల్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇక్కడ మనకు సెట్ ఏ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్స్ని కలిగి ఉంది. ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అంటే ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ అయితే ఆ ట్రయాంగిల్ని మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటాం. ఒక త్రిభుజంలో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటే దాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం. మరి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటే త్రిభుజంలోని అన్ని భుజాలు సమానంగా ఉండాలి. 3 భుజాల కొలతలు సమానమైతే దాన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అంటాం. సో ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజంలో మనకు ఆల్ 3 సైడ్స్ ఈక్వల్. అంటే దాని అర్థం 3 సైడ్స్ ఈక్వల్ అయినాయి అంటే ఆల్రెడీ 2 సైడ్స్ ఈక్వల్ అన్నట్టే. కాబట్టి 2 సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమంటాం మనం? ఐసోసెలస్ ట్రయాంగిల్, సమద్విబాహు త్రిభుజం అంటాం. అంటే ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా మనం ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ కావాలంటే ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్ అయితే సరిపోతుంది. కానీ ఆల్రెడీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనకు 3 సైడ్స్ ఈక్వల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్టే. కాబట్టి ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అన్నీ కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సెట్ బి మొత్తం మనకు సెట్ ఏలో పార్ట్ అవుతుంది, భాగం అవుతుంది. అంటే ఇక్కడ బి అనేది ఏకి సబ్సెట్ అవుతుంది. సో బి అనేది ఏకి సబ్సెట్ అయితే అంటే ఇక్కడ దీని అర్థం బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ బి అనేది మనకు బిలో ఉన్న మూలకాలన్నీ కామన్ ఎలిమెంట్స్, ఉమ్మడి మూలకాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకు కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. కాబట్టి ఆ కామన్ ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? మనకు సెట్ బిలో ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్
The set builder form of 1/2, 2/5, 3/10, 4/17, 5/26 is. సో ఇక్కడ 1/2, 2/5, 3/10, 4/17, 5/26 యొక్క సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపం లేదా లాక్షణిక రూపం అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ టు ఆన్సర్ వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే x/x² + 1 సచ్ దట్ x బిలాంగ్స్ టు n, x <= 5 అని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ x అనేది న్యాచురల్ నెంబర్ అవుతుంది, మరి x విలువ అప్ టు 5 వరకు తీసుకోవాలి. సో ఆ విధంగా తీసుకుంటే మనకు ఈ సెట్ అనేది వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ x = 1 తీసుకుంటే ఇక్కడ x ప్లేస్లో 1 రాస్తే మనకు 1/1² + 1 అవుతుంది. అంటే 1/1² + 1 తీసుకుంటే ఏమవుతుంది, మీద 1 వస్తుంది, కింద 1² 1 అవుతుంది, 1 + 1 2 అవుతుంది. అంటే మనకు ఫస్ట్ ఎలిమెంట్ 1/2 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా x ప్లేస్లో మనం 2 తీసుకుందాం. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 2 తీసుకుంటే అప్పుడు పైన 2 వస్తుంది, అండ్ ఇక్కడ 2² అవుతుంది. 2² ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 + 1 5, 2/5 అంటే సెకండ్ ఎలిమెంట్ కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ 3 తీసుకొని చూస్తే 3/3² + 1 అవుతుంది. 3/3² అంటే 9 అవుతుంది. 9 + 1 10 అవుతుంది. 3/10 అంటే థర్డ్ ఎలిమెంట్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆ విధంగా x వాల్యూ 4 తీసుకుంటే 4/4² + 1, 4² 16 అవుతుంది. 16 + 1 17, సో 4/17 వచ్చేసింది. అండ్ 5 తీసుకుంటే మనకు సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తే 5/26 కూడా వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు సూటేబుల్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో కాబట్టి ఇచ్చిన సెట్ యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ఏమవుతుంది, x/x² + 1 సచ్ దట్ x బిలాంగ్స్ టు n అండ్ x <= 5. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఐడెంటిటీ సెట్ అండర్ యూనియన్ ఆఫ్ సెట్స్ ఈజ్. ద ఐడెంటిటీ సెట్ అండర్ యూనియన్ ఆఫ్ సెట్స్ ఈజ్. సో సమితుల సమ్మేళనం దృష్ట్యా మనకు తత్సమ సమితి ఏదవుతుందని అడుగుతుండు. సో సమితుల సమ్మేళనం దృష్ట్యా తత్సమ సమితి మనకు 5 అవుతుంది, ఎంటీ సెట్ అవుతుంది. ఎంటీ సెట్ని మనం ఐడెంటిటీ సెట్ అంటాం. ఎందుకంటే మీరు ఏ అనే ఏదైనా నాన్ ఎంటీ సెట్ తీసుకోండి, దానికి ఎంటీ సెట్ని మనం కనుక యూనియన్ చేస్తే, ఏ యూనియన్ పై చేస్తే మళ్ళీ మనకు ఏమొస్తుంది, ఆ నాన్ ఎంటీ సెట్ ఏదైతే తీసుకున్నామో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ పై అనేది మనకు పైకి మనం ఏ నాన్ ఎంటీ సబ్సెట్ను యూనియన్ చేసినా కూడా మళ్ళీ తిరిగి అదే నాన్ ఎంటీ సెట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పైని మనం ఐడెంటిటీ సెట్ అంటాము, తత్సమ సమితి అంటాము. సో ఇక్కడ తత్సమ సమితి అనేది పై అవుతుంది, సమితుల సమ్మేళనంలో పై అవుతుంది. నెక్స్ట్ 58th క్వశ్చన్. k ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 అండ్ k = డాష్. సో ఇక్కడ k అనేది 20 యొక్క కారణాంకాల సమితి అట, అన్ని కారణాంకాలను కలిగిన సమితి. సో ఇక్కడ 20 యొక్క కారణాంకాలు ఏమవుతాయి మనకు 1, 2, 4, 5, 10, 20. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ విచ్ ఆర్ ఓవెల్స్ ఎక్సెప్ట్ ఓ. ఏ అనే సమితి తీసుకున్నాడు. ఇక్కడ ఈ సమితిలో ఏమున్నాయి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లోని లెటర్స్ ఉన్నాయి, అండ్ ఆ లెటర్స్ ఏంటి, ఓవెల్స్. అండ్ ఆ ఓవెల్స్లో మనకు ఓ కాకుండా మిగిలిన ఓవెల్స్ అన్నీ తీసుకోమంటుండు. సో మనకు తెలుసు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లోని ఓవెల్స్ ఏంటివి, ఏ, ఈ, ఐ, ఓ, యు. అందులో నుండి మనం దేన్ని మినహాయించాలి, ఓని మినహాయించాలి, ఓని తీసుకోవద్దు. సో ఓ కాకుండా మిగిలిన ఓవెల్స్ ఏంటి మనకు, ఏ, ఈ, ఐ, యు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ = సెట్ 2, 4, 6, 8 దెన్. ఏ అనే సమితిలో 2, 4, 6, 8 అనే మూలకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనకిచ్చిన ఈ 4 ఆప్షన్లలో ఏది కరెక్ట్ ఆప్షనో మనం చెప్పాలి. 2 సబ్సెట్ ఏ. సో 2 ఈజ్ సబ్సెట్ ఏ అనొచ్చా. ఇక్కడ 2 అనేది ఏంటిది, సమితి ఏలోని మూలకం. ఇట్ ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ. సో కాబట్టి 2 అనేది ఏకి సబ్సెట్ కాదు. ఎలిమెంట్కి సెట్కి మధ్య రిలేషన్ మనం చెప్పాలంటే ఐదర్ బిలాంగ్స్ టు ఆర్ నాట్ బిలాంగ్స్ టు అని వాడతాం, కానీ సబ్సెట్ అని చెప్పలేం. సబ్సెట్తో మనం ఎలిమెంట్కి సెట్కి మధ్య ఉన్న రిలేషన్ని సూచించలేం. సబ్సెట్ అనే రిలేషన్ని మనం ఏవైనా 2 సెట్స్ మధ్యనే వాడతాం, ఒక ఎలిమెంట్కి ఒక సెట్కి మధ్య వాడం. కాబట్టి ఇక్కడ 2 ఈజ్ సబ్సెట్ ఏ అనడం రాంగ్. నెక్స్ట్ 2 బిలాంగ్స్ టు ఏ. సో ఇక్కడ 2 బిలాంగ్స్ టు ఏ అంటే అర్థమైంది 2 అనే మూలకం ఏ అనే సమితికి చెందుతుంది. 2 ఎలిమెంట్ ఈజ్ ఇన్ ఏ. సో మనకుందా మరి 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 61 క్వశ్చన్. పై ఈక్వల్స్ టు ఏమవుతుంది అని ఇక్కడ అడుగుతుండు. ఫస్ట్ ఆప్షన్ సెట్ పై. పై అనేది సెట్ పైకి ఈక్వల్ అవుతుందా. పై ఈజ్ ఈక్వల్స్ టు సెట్ 9, పై ఈక్వల్స్ టు సెట్ 0, పై ఈజ్ ఈక్వల్స్ టు
ఎంటీ బ్రాకెట్ హియర్ గివెన్. సో పై అంటే ఏంటండి ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండద్దు. సో ఇక్కడ ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి యొక్క లాక్షణిక రూపం, సమితి నిర్మాణ రూపం ఏమవుతుంది? ఏ మైనస్ బి అంటే బిలో లేకుండా కేవలం ఏలో ఉన్నట్టు ఎలిమెంట్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ కేవలం ఏకి మాత్రమే చెందాలి, బికి చెందద్దు. సో ఏకి చెందాలి అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ తీసుకోవాలి, బికి చెందద్దు అంటే ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి తీసుకోవాలి. సో ఇక్కడ మనకు సరైన ఆప్షన్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఏలో మాత్రమే ఉండి బిలో లేకపోతే ఆ మూలకాలు ఏ మైనస్ బికి చెందుతాయి. కాబట్టి ఇక్కడ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అనేది సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ బి అండ్ సి ఆర్ డిస్జాయింట్ సెట్స్ దెన్ ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్స్ టు వాట్. ఇక్కడ బి మరియు సిలు రెండు డిస్జాయింట్ సెట్స్ అంటే వియుక్త సమితులు. అయితే ఏ యూనియన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఈక్వల్స్ టు వాట్ అని అడగడం జరుగుతుంది. సో బి అండ్ సి డిస్జాయింట్ సెట్స్ వియుక్త సమితులు కాబట్టి దాని అర్థం ఏంటి? బికి సికి ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేవు. అంటే బి ఇంటర్సెక్షన్ సి చేస్తే మనకు ఏమొస్తుంది? ఎంటీ సెట్ వస్తుంది. అంటే ఇక్కడ బి ఇంటర్సెక్షన్ సి ఇది మొత్తం మనకి ఏమవుతుంది? పై అవుతుంది. ఎందుకంటే ఇవి రెండు మనకి ఏం సెట్స్? డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే వాటిలో ఉమ్మడి మూలకాలు ఉండవు, కామన్ ఎలిమెంట్స్ ఉండవు. కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి బి ఇంటర్సెక్షన్ సి ఏమవుతుంది? మనకు పై అవుతుంది. సో ఇక్కడ పై రాసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ యూనియన్ పై అవుతుంది. ఏ యూనియన్ పై, ఇంతకుముందు చెప్పుకున్నాం పై అనేది ఐడెంటిటీ సెట్ అని. పైకి ఏ సెట్ని యూనియన్ చేసినా కూడా మళ్ళీ అదే సెట్ తిరిగి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. కాబట్టి ఇక్కడ సరైన ఆప్షన్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై. సో న్యాచురల్ నెంబర్స్ని మనం ఏ లెటర్తో చూస్తాం? ఇది క్లియర్ మనకు తెలిసిందే, ఫోర్త్ ఆప్షన్ ఎన్. ద సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ ఈజ్ డినోటెడ్ బై. పూర్ణ సంఖ్యలను మనం ఏ లెటర్ చేసి సూచిస్తాం? జెడ్. ద సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ నంబర్స్, అకర్ణీయ సంఖ్యా సమితిని సూచించే లెటర్ ఇక్కడ ఎవరు మనకు? రేషనల్ నంబర్స్ని క్యూ సూచిస్తుంది. ద సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ ఈజ్ డినోటెడ్ బై. రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలను సూచించే లెటర్ ఇక్కడ ఏదవుతుంది మనకు? థర్డ్ ఆప్షన్ ఆర్ అవుతుంది. ద కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ నల్ సెట్ ఈజ్. నల్ సెట్లోని మూలకాల సంఖ్య, ఎంటీ సెట్లోని మూలకాల సంఖ్య. శూన్య సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయి? అసలు మూలకాలే ఉండవు. కాబట్టి అందులో మూలకాల సంఖ్య ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్, ద కార్డినల్ నంబర్ ఆఫ్ ఎ నల్ సెట్ ఈజ్ 0. నెక్స్ట్, ద సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఈజ్ డాష్ సెట్. ద సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఈజ్, 5 యొక్క మల్టిపుల్స్ తీసుకుంటే అది ఏం సెట్ అవుతుంది? సో ఇక్కడ 5 మల్టిపుల్స్ అంటే 5 యొక్క గుణిజాలు. 5 యొక్క గుణిజాల సమితి అనేది ఏమవుతుంది? ఏ సంఖ్యకైనా గుణిజాలు అనేటివి మనకు అనంతం, అపరిమితం. అంటే ఇక్కడ ఒక సంఖ్య యొక్క గుణిజాలు రావాలంటే ఆ సంఖ్యను మనం 1, 2, 3, 4 ఎట్సెట్రా న్యాచురల్ నెంబర్స్ అన్నిటితోని ఈ నంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చేటి అన్నీ ఆ నంబర్ యొక్క మల్టిపుల్స్, గుణిజాలు అవుతాయి. సో ఆ విధంగా గుణిజాలు అనంతంగా ఉంటాయి. కాబట్టి ఏ సంఖ్య యొక్క గుణిజాల సమితి అయినా మనకి ఏమవుతుంది? ఇన్ఫనైట్ అవుతుంది, అపరిమిత సమితి అవుతుంది. నెక్స్ట్, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ డాష్ ప్రాపర్టీ. సో మనకు తెలుసు ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుందని. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ప్రతి సమితి దానికదే ఉపసమితి అవుతుంది. ఈ ధర్మాన్ని మనం రిఫ్లెక్సివ్ ధర్మం అంటాం, పరావర్తన ధర్మం అంటాం. ఏం ధర్మం అంటాం? పరావర్తన ధర్మం. ప్రతి సమితి దానికదే ఉపసమితి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, పీ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 10 దెన్ పీ ఈక్వల్స్ టు వాట్. సో ఇక్కడ మనకు పీ అనే సెట్లో అన్ని ప్రైమ్ నంబర్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడి వరకు ఉన్నాయి? లెస్ దాన్ 10, 10 కంటే తక్కువైన ప్రైమ్ నంబర్స్ తీసుకోవాలి. సో 10 కంటే తక్కువైన ప్రధానాంకాలు కలిగిన సమితి ఇక్కడ పీ. సో ఏమవుతాయి మరి ఇక్కడ మనకు 10 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు? ఫస్ట్ ఆప్షన్ 2, 3, 5, 7. క్లియర్గా 2 ప్రైమ్ నంబర్, 3 ప్రైమ్ నంబర్, 5, 7 ప్రైమ్ నంబర్. అండ్ దే ఆర్ లెస్ దాన్ 10, 10 కంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి ద ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఏ అనేది 12 యొక్క ఫ్యాక్టర్స్ని కలిగి ఉన్న సెట్. అండ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏ. అయితే కింది వాటిలో ఏలోని మెంబర్ కాంది ఎవరు? ఏలోని మూలకం కాంది ఎవరు? సో చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఎంత ఉంది మనకు? 5 ఉంది.
సో 5 అనేది 12 యొక్క ఫ్యాక్టర్ అవుతుందా? 5 12ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందా? చెయ్యదు. అంటే ఇక్కడ 5 అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 12. కానీ ఇక్కడ ఏలో మనకి ఏమున్నాయి? 12 యొక్క ఫ్యాక్టర్సే ఉన్నాయి. 12 యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ 5 కాదు కాబట్టి 5 అనేది ఏలో ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఏ. సో దిస్ ఈస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ 2 బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్. 2 అనేది ఎందులో ఉంది? మనకు న్యాచురల్ నంబర్స్లో ఉందని ఇవ్వడం జరిగింది. సో ఎలిమెంట్ ఒక సెట్లో ఉంటే ఏ విధంగా చూస్తాం మనం? 2 బిలాంగ్స్ టు n, సింబల్ బిలాంగ్స్ టు సింబల్ ఈజ్ దిస్ వన్. సో 2 బిలాంగ్స్ టు n అని సూచించడం కరెక్ట్. సో ఇక్కడ రైట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. 8 డస్ నాట్ బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ p కెన్ బి డినోటెడ్ యాజ్. సో ఇక్కడ 8 అనేది ప్రైమ్ నంబర్స్లో ఉండదు. సో ఈ రిలేషన్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? డస్ నాట్ బిలాంగ్స్ టు సింబల్ ఇది. సో 8 డస్ నాట్ బిలాంగ్స్ టు p అనేది రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ a ఈక్వల్స్ టు 1 4 9 16 25 ఈజ్. సో ఇక్కడ సమితి ఏలో మనకున్న ఎలిమెంట్స్ 1 4 9 16 25. సో ఈ రోస్టర్ ఫామ్ని మనం సెట్ బిల్డర్ ఫామ్, లాక్షణిక రూపం, సమితి నిర్మాణ రూపంలో రాస్తే కింది వాటిలో ఏదవుతుంది? సో క్లియర్గా ఇచ్చినవన్నీ ఇక్కడ మనకు వర్గ సంఖ్యలు, స్క్వేర్ నంబర్స్, అండ్ అప్ టు ఎక్కడ దాకా తీసుకోవడం జరిగింది? స్క్వేర్ నెంబర్స్ 1 నుంచి 25 దాకా తీసుకోవడం జరిగింది. సో స్క్వేర్ నెంబర్స్ని ఇక్కడ మనం దేంతో చూపెడతాం? ఎక్స్ స్క్వేర్ చేసి సూచిస్తాం. సచ్ దట్ ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు n అండ్ అప్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ a is subset b, b is subset a, then a is equal to b is called డాష్ ప్రాపర్టీ. సో మనకు తెలుసు ఏ సబ్సెట్ బి సబ్సెట్ ఏ అయితే అప్పుడు ఏ ఈక్వల్స్ టు బి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బీలో ఉంటే, బీలో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ఏలో ఉన్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకి ఏం కావాలి? ఏ ఈక్వల్స్ టు బి అవుతుందని తెలుసు. ఈ ప్రాపర్టీని ఏమంటారంటే సిమెట్రిక్ ప్రాపర్టీ అంటారు, సౌష్ఠవ ధర్మం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ n ఆఫ్ ఏ ఈక్వల్స్ టు n ఆఫ్ బి, దెన్ ఏ బి ఆర్ కాల్డ్ డాష్ సెట్స్. n ఆఫ్ ఏ ఈక్వల్స్ టు n ఆఫ్ బి అంటే అర్థం ఏంటి? ఏలో ఉన్న మూలకాల సంఖ్య బీలో ఉన్న మూలకాల సంఖ్యకు సమానం. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ కానీ ఆ ఎలిమెంట్స్ ఈక్వల్ కావు. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్సే బీలో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో బీలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని ఇవ్వడం జరిగింది. సో ఏలోని మూలకాల సంఖ్య బీలోని మూలకాల సంఖ్య సమానమైతే ఆ సెట్స్ని ఏమంటాం మనం? ఈక్వివాలెంట్ సెట్స్ అంటామని తెలుసు మనకు. తుల్య సమితులు అంటామని తెలుసు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ n ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్స్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి, దెన్ ఏ బి ఆర్ కాల్డ్ డాష్ సెట్స్. సో ఇక్కడ మనకు ఏ యూనియన్ బిలోని మూలకాల సంఖ్య అనేది ఏలోని మూలకాల సంఖ్య మరియు బిలోని మూలకాల సంఖ్య మొత్తానికి సమానం అవుతుంది. అయితే ఏబీలు ఏం సెట్స్ అవుతాయని అడుగుతుంది ఇక్కడ. ఈక్వివాలెంట్ సెట్స్ అయితే డిస్జాయింటా, నల్లా, సింగిల్టనా? సో మనకు n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా యాక్చువల్గా n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ ఇక్కడ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఉండాలి. కానీ మనకి ఇక్కడ n ఆఫ్ ఏ యూనియన్ బి అనేది కేవలం n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బికి మాత్రమే ఈక్వల్ అయింది. అంటే ఇక్కడ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనకి ఏమైనట్టు? 0 అయినట్టు. అంటే దాని అర్థం ఏ ఇంటర్సెక్షన్ బిలోని ఎలిమెంట్స్ 0. అంటే ఇక్కడ ఉమ్మడి ఏబీలకు ఉమ్మడి మూలకాలు లేదు. అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమైనట్టు? ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మనకు పై వచ్చింది అన్నట్టు. అంటే ఏబీలకు ఉమ్మడి మూలకాలు లేవు. సో కామన్ ఎలిమెంట్స్ లేకపోతే ఏబీలను ఏం సెట్స్ అంటాం మనం? డిస్జాయింట్ సెట్స్, వియుక్త సమితులు అంటాం. సో n ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి అయితే అప్పుడు అది ఖచ్చితంగా ఏం సెట్స్ అవుతాయి? డిస్జాయింట్ సెట్స్ అవుతాయి, వియుక్త సమితులు అవుతాయి. సో ఇఫ్ సెట్ ఏ ఈక్వల్స్ టు RAVIND, ఏలోని ఏ సమితిలోని మూలకాలు RAVIND అయితే n ఆఫ్ ఏ ఈక్వల్స్ టు వాట్? సో ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్, ఇఫ్ ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ సి, దెన్ ఏ సబ్సెట్ సి ఈజ్ కాల్డ్ వాట్? ఈజ్ కాల్డ్ డాష్ ప్రాపర్టీ. ఏ అనేది బికి సబ్సెట్ అండ్ బి అనేది సికి సబ్సెట్ అయితే ఏలో ఎలిమెంట్స్ అన్ని బిలో ఉంటే అండ్ బిలోని ఎలిమెంట్స్ అన్ని సిలో ఉంటే అప్పుడు ఏలోని ఎలిమెంట్స్ అన్ని సిలో ఉన్నట్టే ఈ ప్రాపర్టీని ఏమంటాం? సో దీన్ని ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అంటాం, సంక్రమణ ధర్మం అంటాం. నెక్స్ట్ 81. సో ఇక్కడ ఇచ్చిన వెన్ డయాగ్రామ్ మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఏ మైనస్ బీనా, బి మైనస్ ఏనా, ఏ ఇంటర్సెక్షన్ బీనా, ఏ యూనియన్ బీనా?
సో ఇక్కడ క్లియర్గా మనకు ఏబి 2 సర్కిల్స్ కూడా షేడ్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏ యూనియన్ బి. ఏ అండ్ బి టోటల్ సెట్స్ వస్తున్నాయి కాబట్టి ఏ యూనియన్ బి. నెక్స్ట్ 82 క్వశ్చన్. ఈ వెన్ డయాగ్రామ్ మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సో ఇక్కడ క్లియర్గా ఏబీల యొక్క కామన్ రీజియన్ని షేడ్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏ ఇంటర్సెక్షన్ బిని చూస్తుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇందులో మనకు ఏబీలో తీసుకున్నట్టయితే ఇక్కడ షేడ్ చేయబడ్డ ప్రాంతం ఓన్లీ బిలో ఉన్న ప్రాంతమే వచ్చింది, ఏని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఏని ఎలిమినేట్ చేస్తూ ఓన్లీ బిలో ఉన్న రీజియన్ని మాత్రమే షేడ్ చేయడం జరిగింది కాబట్టి ఇది బి మైనస్ ఏ అవుతుంది, సెకండ్ ఆప్షన్. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఓన్లీ మనకు ఏలో ఉన్న రీజియన్ మాత్రమే షేడ్ చేయడం జరిగింది, బిని ఎలిమినేట్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఏ మైనస్ బి. నెక్స్ట్ ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ డాష్ సెట్. ఒక సమితిలో ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే ఆ సెట్ని ఏమంటాం? వెరీ గుడ్, ఏమంటాం? సమితిలో ఎలాంటి మూలకాలు లేకపోతే దాన్ని ఎంటీ సెట్, శూన్య సమితి అంటాం. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ k ఈక్వల్స్ టు 5, 25, 125, 625 ఈజ్ వాట్? సో ఇక్కడ 5, 25, 125, 625 మూలకాలు కలిగి ఉన్న సమితి k యొక్క సెట్ బిల్డర్ ఫామ్, సమితి నిర్మాణ రూపం, లాక్షణిక రూపం రాయాలి. సో ఇక్కడ ఈ మూలకాలను అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 5 యొక్క పవర్స్ ఫామ్లో ఉన్నాయి. ఇది 5 పవర్ 1, ఇది 5 పవర్ 2, ఇది 5 పవర్ 3, ఇది 5 పవర్ 4. 5 పవర్ సమ్ వేరియబుల్ తీసుకోవాలి. సో ఆ విధంగా 5 పవర్లో ఉన్న ఆప్షన్స్ ఇక్కడ గమనిస్తే మనకు ఫస్ట్ ఆప్షన్లో 5 పవర్ n ఉంది అండ్ n బిలాంగ్స్ టు n అండ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ మనకు అప్ టు 5 పవర్ 4 వరకు తీసుకున్నాం కాబట్టి సో మనకు క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ a is equal to set x such that x is not equals to x, then a is equal to what? సో ఇక్కడ a అనే సమితి యొక్క నిర్మాణ రూపం ఏ విధంగా డిఫైన్ చేయబడ్డది? ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని x అయితే ఈ x అనే ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి? x is not equals to x, దానికి అదే సమానం కాని ఎలిమెంట్స్ ఇందులో తీసుకోవాలి. సో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఏదైనా ఎలిమెంట్ ఉంటుందా దానికి అదే సమానం కానీ, దానికి అదే ఈక్వల్ కాని ఎలిమెంట్స్ ఏదైనా ఉంటుందా? ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ సెల్ఫ్. సో మనం ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి అదే ఈక్వల్ అవుతుంది, దానికి అదే ఈక్వల్ కాని ఎలిమెంట్ ఏది కూడా ఉండదు. సో అలాంటి ఎలిమెంట్స్ మనకు దొరకవు కాబట్టి ఇక్కడ సెట్ ఏలో మనకి ఎలాంటి మూలకాలు ఉండవు కాబట్టి ఇక్కడ సెట్ ఏ అనేది మనకి ఏమవుతుంది? ఎంటీ సెట్ అవుతుంది, శూన్య సమితి అవుతుంది కాబట్టి పై సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ x less than 1, then n of a equals to. ఏ అనే సమితి ఎలా డిఫైన్ చేయబడ్డది? x belongs to n and x less than 1. ఇక్కడ x అనేది న్యాచురల్ నెంబర్ మరియు 1 కంటే తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి. సో 1 కంటే తక్కువ ఉండే న్యాచురల్ నెంబర్ ఏంటి చెప్పండి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్ అవ్వడమే మనకు 1తో స్టార్ట్ అవుతాయి. 1 కంటే తక్కువైన న్యాచురల్ నెంబర్ సహజ సంఖ్య మనకి ఏదీ లేదు కాబట్టి సెట్ ఏలో కూడా మనకి ఎలాంటి మూలకాలు ఉండవు. అంటే ఇది ఎంటీ సెట్ అవుతుంది, ఎం సెట్ అవుతుంది, ఎంటీ సెట్ అవుతుంది. సో ఎంటీ సెట్లోని మూలకాల సంఖ్య ఎంత అవుతుంది మనకు? 0 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అదర్ నేమ్ ఆఫ్ ఫర్ నల్ సెట్ ఈజ్. నల్ సెట్ యొక్క అదర్ నేమ్ ఏంటి? వైడ్, లెటర్, లెస్, నన్. వైడ్ సెట్ అని కూడా అంటాం. నల్ సెట్, వైడ్ సెట్, ఎంటీ సెట్ అంటాం. ద యూనివర్సల్ సెట్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై. విశ్వ సమితిని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? సెట్ ఏతోనా, సెట్ బితోనా, పైతోనా, మ్యూ చేతనా? మ్యూతోనా. సో మనకు తెలుసు యూనివర్సల్ సెట్ని రిప్రజెంట్ చేయడానికి మనం మ్యూ అనే సింబల్ని వాడతాం. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్. ఎంటీ సెట్ అనేది శూన్య సమితి అనేది ఎవరికి సబ్సెట్ అవుతుంది? ఎవ్రీ సెట్, ప్రతి సెట్కి, 1 సెట్ ఒకే సెట్కి, 2 సెట్స్ ఏవైనా 2 సెట్స్కి, 3 సెట్స్ ఏవైనా 3 సెట్స్కి. సో మనకు తెలిసి ఎంటీ సెట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్, ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్. ప్రతి సెట్ దేనికి ఉపసమితి అవుతుంది? ప్రతి సమితి దేనికి ఉపసమితి అవుతుంది? ఇట్ సెల్ఫ్, దానికి అదే. నో సెట్ దేనికి ఉపసమితి కాదు? నల్ సెట్ శూన్య సమితికి ఉపసమితి అవుతుంది. నన్ ఏది కాదు. సో చెప్పండి, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సమితి దానికి అదే ఉపసమితి. దీన్నే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ, పరావర్తన ధర్మం అంటాం. The statement there is at least one element in A that is not a member of B is symbolically represented as. సో మనకి ఇక్కడ ఏలో కనీసం ఒక ఎలిమెంట్ ఏ విధంగా ఉంటుందంటే అది బిలో లేకుండా ఉంటుంది. బిలో లేకుండా కనీసం ఒక ఎలిమెంట్ ఏలో ఉన్నట్టయితే
ఈ రిలేషన్ని మనం సింబాలికల్గా ఏ విధంగా చూస్తాం? ఏ బిలాంగ్స్ టు బి అనా, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి అనా, ఏ ఈజ్ సబ్సెట్ బి అనా, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ బి అనా. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కనీసం ఒక ఎలిమెంట్ అని ఏ తీసుకుందాం, ఏ బిలాంగ్స్ టు ఏ అవుతుందట, అండ్ ఈ ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఈ విధంగా ఉంటే అప్పుడు ఈ ఏబిల మధ్య రిలేషన్ని ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు? దీని అర్థం ఏలో మనకు ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో లేవు, కనీసం ఏదో ఒక ఎలిమెంట్ బిలో లేకుండా ఉంటుంది. అంటే ఇక్కడ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉంటే మనం సబ్సెట్ అంటాం, కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి ఇక్కడ. సో బిలో లేనట్టు ఒక ఎలిమెంట్ మనకి ఏలో ఉంది కాబట్టి, ఏదో ఒక ఎలిమెంట్ కనీసం ఒకటైనా దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఏ అనేది బికి సబ్సెట్ కాదు, కాబట్టి దీన్ని ఏ నాట్ సబ్సెట్ బి అంటాం. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ p is equal to x such that x square equals to 4, x is odd, then number of p equals to. సో p యొక్క సెట్ బిల్డర్ ఫామ్ లాక్షణిక రూపం ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఎలా x అనే ఎలిమెంట్ను ఏ విధంగా డిస్క్రైబ్ చేయడం జరిగింది? x square is equal to 4, x యొక్క స్క్వేర్ 4 అయ్యేటట్టు ఇక్కడ xని తీసుకోవాలి, అండ్ x అనేది ఏ నెంబర్ తీసుకోవాలి? ఆడ్ నెంబర్. సో ఇక్కడ x square is equal to 4 అయ్యేటట్టు మనకి ఏదైనా ఆడ్ నెంబర్ ఉంటుందా? ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా దాని స్క్వేర్ 4 కాదు, ఎందుకంటే 2 స్క్వేర్ మాత్రమే 4 అవుతుంది, అండ్ -2 స్క్వేర్ కూడా 4 అవుతుంది. అంటే ఇక్కడ x యొక్క ఆన్సర్స్ ఏమవుతాయి? +2 ఆర్ -2. కానీ ఇక్కడ x అనేది ఏం కావాలన్నట? ఆడ్ నెంబర్ కావాలన్నట. సో ఏ ఆడ్ నెంబర్ తీసుకున్నా దాని యొక్క స్క్వేర్ అనేది 4 కాదు, కాబట్టి ఇక్కడ మనకు pలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండయి, అంటే ఇది నల్ సెట్ అవుతుంది, శూన్య సమితి అవుతుంది. కాబట్టి శూన్య సమితిలోని మూలకాల సంఖ్య ఎంత అవుతుంది మనకు? 0. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ 0 is the right answer. నెక్స్ట్ కార్డినల్ నంబర్ ఆఫ్ నల్ సెట్. సేమ్ 97th క్వశ్చన్, ఇది సేమ్. కార్డినల్ నంబర్ ఆఫ్ నల్ సెట్ అంటే శూన్య సమితిలోని మూలకాల సంఖ్య. శూన్య సమితిలో ఎన్ని మూలకాలు ఉంటాయి? అసలు మూలకాలే ఉండవు, కాబట్టి 0. మూలకాల సంఖ్య 0. నెక్స్ట్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3, 5, 6, 7, 8, 9 అయితే దెన్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు. సో ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయి మనకు? క్లియర్గా 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ఫనైట్ సెట్? కింది వాటిలో ఏది అపరిమిత సమితి? సో క్లియర్గా ఇక్కడ 100 వరకు ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే మనం కౌంట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది ఫినైట్ సెట్, ఇది నాట్ ఇన్ఫనైట్ సెట్, అపరిమిత సమితి కాదు. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి మనకు? ఇన్ఫనైట్ ఉంటాయి, కౌంట్ చేయలేము, కాబట్టి ఇది ఇన్ఫనైట్ సెట్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ సబ్సెట్ బి అయితే ఏ మైనస్ బి ఏమవుతుంది? ఏ సబ్సెట్ బి అంటే ఏ మొత్తం కంప్లీట్గా బిలో ఉంది, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి, అప్పుడు ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుంది? సో ఇక్కడ ఏ మైనస్ బి అంటే బిలో ఉన్నట్టు ఎలిమెంట్స్ ఏవైతే ఏలో ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ మనం ఎలిమినేట్ చేస్తూ కేవలం ఏలో మాత్రమే ఉండే ఎలిమెంట్స్నే రాయాలి. కానీ ఇక్కడ మనకు రిలేషన్ ఏమి ఇవ్వడం జరిగింది? ఏ సబ్సెట్ బి అని ఇవ్వడం జరిగింది, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి, అప్పుడు ఏ మైనస్ బి చేస్తే ఏ బిలకు కామన్ ఎలిమెంట్స్ సేమ్ అవుతాయి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కామన్ ఎలిమెంట్స్ అవుతాయి, కాబట్టి అప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏలో మనకి ఏ ఎలిమెంట్స్ మిగిలవు, అంటే అప్పుడు మనకి ఎంటీ సెట్ మిగులుతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ఏ సబ్సెట్ బి దెన్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఈక్వల్స్ టు వాట్? సో ఇక్కడ మనకు ఏ సబ్సెట్ బి అవుతుంది, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి. సో ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఏమవుతుందో మనం కనుక్కోవాలి ఫస్ట్ ఏ యూనియన్ బి చేస్తే ఏమొస్తుంది? ఎప్పుడు ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఇక్కడ ఏ మొత్తం బిలో ఉంది కాబట్టి ఏ యూనియన్ బి చేస్తే, అంటే ఏను బిని కలిపి రాస్తాం కాబట్టి మనకు బి సెటే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ బి పెద్ద సెట్ బిగ్ సెట్ అవుతుంది, ఏ మొత్తం బిలో ఇంక్లూడ్ అయింది కాబట్టి ఏ యూనియన్ బి చేస్తే మనకు బి సెట్ వస్తుంది. అంటే ఇక్కడ ఏ యూనియన్ బి మనకి ఏమవుతుంది? బి అవుతుంది. ఎప్పుడు ఏ యూనియన్ బి బి అవుతుంది? ఏ సబ్సెట్ బి అయినప్పుడు బి అవుతుంది. సో ఇప్పుడు ఏ యూనియన్ బి బి అయితే మనకు మిగిలింది బి మైనస్ ఏ మిగిలింది. సో బి మైనస్ ఏ అనేది మనకు సరైన ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ బి దెన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ బికి ఉపసమితి అయితే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు ఏ సబ్సెట్ బి అయితే ఏ యూనియన్ బి ఏమవుతుంది? మనకు బి అవుతుంది. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ బిలో ఉమ్మడి మూలకాలు కామన్ ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ ఏ మొత్తం బిలో ఉంది కాబట్టి ఏ సబ్సెట్ బి అని ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది? ఏనే వస్తుంది.
సో ఇప్పుడు మనకు మొత్తంగా బి మధ్యలో ఇంటర్సెక్షన్ ఉంది, బి ఇంటర్సెక్షన్ ఏ మిగిలింది. బి ఇంటర్సెక్షన్ ఏ అంటే మళ్ళీ బిఏలకు ఉమ్మడి ఎలిమెంట్స్ కావాలి. ఉమ్మడి ఎలిమెంట్స్ ఏమవుతాయి, ఏలో ఉన్న ఎలిమెంట్సే అవుతాయి, ఎందుకంటే ఏ సబ్సెట్ బి కాబట్టి. సో మళ్ళీ బి ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది, ఏ ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్ ఈస్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ బి దెన్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి అండ్ బిలో మనకి ఎలా ఉండొచ్చు, ఏకి ఈక్వల్గానే ఉండొచ్చు లేదా ఏ కంటే ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ బి కావాలి. సో ఇట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ ఏ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ సెట్స్ దెన్ ఏ ఈక్వల్స్ టు. ఏబిలు ఈక్వల్ సెట్స్ అయితే అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంట. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ రోజుకి ఇంతవరకు సరిపోద్ది. మనం నెక్స్ట్ వీడియోలో వీటికి సంబంధించిన ఇంకొన్ని బిట్స్ని చూద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.